ఈ అనంతమైన యూనివర్స్ లో మనం ఒంటరి వాళ్ళమా? ఇలాగా వేరే ప్లానెట్స్ మీద ఉండే జీవులు కూడా అనుకుంటున్నారేమో వాళ్ళు ఒంటరి వాళ్ళని. టెలిస్కోప్ సహాయంతో మనం చూసే యూనివర్స్ ని విజిబుల్ యూనివర్స్ అని అంటాము. కేవలం 5% ఆఫ్ యూనివర్స్ ని మాత్రమే మనం చూడగలం. మిగతా 95% ఆఫ్ యూనివర్స్ లో ఏమేమున్నాయో ఎవరికీ తెలియదు. ప్రాచీన కాలం నుండి గ్రహాంతరవాసులు మనల్ని విజిట్ చేస్తున్నట్టు ప్రూఫ్ కూడా ఉన్నాయి. బట్ ఇన్ని ప్రూఫ్స్ ఉన్నా అవన్నీ ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. సో అలాంటి ఒక మిస్టరీ అనేది ఇంగ్లాండ్ లో రెండల్షమ్ అనే ఫారెస్ట్ లో జరిగింది. ఇక్కడ చాలా మంది యుఎఫ్ఓస్ ని చూశారని చరిత్ర చెప్తుంది. ఆ ఇన్సిడెంట్ గురించి తెలుసుకునే ముందు మీరు చూస్తున్నారు అంతరిక్షం టీవీ అండ్ నా పేరు ధీరజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో లెట్స్ బిగిన్. డిసెంబర్ 26, 1980 యునైటెడ్ కింగ్డమ్ లో యుఎస్ఏ కి సంబంధించిన ఒక ఎయిర్ బేస్ అనేది ఉంది. సో అక్కడ ఏదో ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది కూలిపోయిందని కాల్ వచ్చినప్పుడు దాన్ని చెక్ చేయడానికి ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ బయలుదేరారు. అలా వాళ్ళు ఆ ప్లేస్ ని రీచ్ అయిన తర్వాత అక్కడ పక్కన ఉన్న ఫారెస్ట్ లో వాళ్ళకి ఏదో లైట్స్ అనేవి కనిపించాయి. అప్పుడు ఈ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ దాన్ని చెక్ చేయడానికి ఆ ఫారెస్ట్ దగ్గరికి వెళ్లారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు యుఎస్ఏ ఆర్మీకి కూడా కాల్ చేసి ఈ విషయం గురించి చెప్పారు. అలా వాళ్ళందరూ లైట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలని ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్లారు. వాళ్ళు లోపలికి వెళ్తున్నప్పుడు చాలా కలర్స్ ఆఫ్ లైట్స్ అనేవి కనిపించాయి. అండ్ ఆల్సో వాళ్ళు ఏమని అన్నారంటే అక్కడ గాలి అనేది చాలా డిఫరెంట్ గా ఉందని అన్నారు. లైక్ ఎలక్ట్రిసిటీ అనేది వాళ్ళ స్కిన్ అండ్ హెయిర్ మీద ఫ్లో అవుతున్నట్టు ఉందని. అలా వాళ్ళు ఆ లైట్స్ కి దగ్గరికి వెళ్లే కొద్దీ ఆ ఎలక్ట్రిసిటీ యొక్క ఫ్లో అనేది ఎక్కువ అవుతుందని అండ్ ఆల్సో అంతా స్లో మోషన్ లో ఉన్నట్టు అనిపిస్తుందని అన్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ లైట్స్ కి చాలా దగ్గరికి వెళ్లారో వాళ్ళకి ఒక పెద్ద స్పేస్ షిప్ అనేది కనిపించింది. యుఎస్ఏ ఆర్మీకి చెందిన ఒక సార్జెంట్ ఆ స్పేస్ క్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆ స్పేస్ క్రాఫ్ట్ మీద ఏదో వింతైన సింబల్స్ ని చూశారు. ఫస్ట్ అయితే తను దాన్ని చూసి ఇది యుఎస్ఏ వాళ్ళు తయారు చేసిన ఒక కొత్త స్పేస్ క్రాఫ్ట్ అని అనుకున్నాడు. ఎప్పుడైతే తను ఆ స్పేస్ క్రాఫ్ట్ మీద ఉన్న సింబల్స్ ని పట్టుకున్నాడో అప్పుడు ఏదో వింతైన ఇన్ఫర్మేషన్ అనేది తన బ్రెయిన్ లో డౌన్లోడ్ అయిందని, అలా తను ఆ ఇన్ఫర్మేషన్ ని ఒక బుక్ లో రాశాడని చెప్పాడు. ఆ ఇన్ఫర్మేషన్ జీరోస్ అండ్ వన్స్ రూపంలో ఉంది. వీటిని మనం బైనరీ నంబర్స్ అని అంటాము. ఈవెన్ మన కంప్యూటర్స్ లో ఈ బైనరీ లాంగ్వేజ్ నే వాడతాము. సో అలా వాళ్ళు ఆ స్పేస్ క్రాఫ్ట్ ని చూస్తున్నప్పుడే వాళ్ళ కళ్ళ ముందే ఆ స్పేస్ క్రాఫ్ట్ అనేది మాయమైపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ తను రాసిన ఇన్ఫర్మేషన్ ని తీసుకొని డీకోడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళందరికీ ఒక షాకింగ్ విషయం తెలిసింది. అది ఒక మెసేజ్ అని. ఆ మెసేజ్ ఇలాగుంది: ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ హ్యుమానిటీ కంటిన్యూస్ ఫర్ ప్లానెటరీ అడ్వాన్స్, ఐస్ ఆఫ్ యువర్ ఐస్, ఆరిజిన్ ఇయర్ 8100. ఈ మెసేజ్ లో వాళ్ళు ఆరిజిన్ ఇయర్ 8100 ని చూసి చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. ఇంతకి వాళ్ళు గ్రహాంతరవాసుల లేదా ఫ్యూచర్ నుండి వచ్చిన టైం ట్రావెలర్సా అని. యుఎస్ఏ ఆర్మీకి చెందిన ఇద్దరు సార్జెంట్స్ మాత్రం ఫిజికల్ గా చాలా ఎఫెక్ట్ అయ్యారు. లైక్ ఒకతనికైతే ఐ ప్రాబ్లం అండ్ ఆల్సో థ్రోట్ కు సంబంధించిన ప్రాబ్లం కూడా వచ్చింది. సో తను ట్రీట్మెంట్ తీసుకోవడానికి డాక్టర్ ని విజిట్ అయినప్పుడు వాళ్ళ డాక్టర్ చెక్ చేసిన తర్వాత ఒకే ఒక మాట అడిగాడు: మీరు రేడియేషన్ కి ఎక్స్పోజ్ అయ్యారా అని. అండ్ ఆల్సో వాళ్ళకి చాలా డ్రీమ్స్ అనేవి వచ్చేవని. లైక్ ఫ్యూచర్ లో భూమికి ఏదో ప్రమాదం జరిగినట్టు, సో దాన్ని ఫిక్స్ చేయడానికి ఈ టైం ట్రావెలర్స్ ఇప్పుడు ఉన్న కాలంలోకి వచ్చినట్టు వాళ్ళ డ్రీమ్స్ లో చూశారని చెప్పారు. సో వీళ్ళు నిజంగానే వేరే సోలార్ సిస్టమ్ నుండి వచ్చారా లేదా టైం ట్రావెలర్సా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.